రేపు సిట్ విచారణకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. బంజారాహిల్స్ లోని నందినగర్ లోని విచారణకు కేసీఆర్ హాజరవ్వనున్నారు. రేపు ఉదయం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ కు కేసీఆర్ రానున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేటీఆర్, హరీష్ రావు పలువురు న్యాయవాదులతో చర్చించిన అనంతరం విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, ఈ విచారణ అనేది ఎందుకు నిర్వహిస్తున్నారు? అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీని ప్రతిష్టని దెబ్బతీయడానికా, లేకపోతే కల్వకుంట్ల ఫ్యామిలీ ప్రతిష్టని దెబ్బతీయడానికి ఈ విచారణ నిర్వహిస్తున్నారా? రేపు మధ్యాహ్నం 3 గంటలకు కూడా నందినగర్ నివాసంలో సిట్టు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని కూడా కేసీఆర్ని కూడా విచారించబోతుందని చెప్పుకోవచ్చు. 3 గంటలకు కూడా సిట్టు విచారిస్తామని చెప్పేసి కూడా నిన్న రాత్రి 9 గంటలకు కూడా నందినగర్ నివాసానికి వెళ్ళి మాత్రం నివాసంలో మాత్రం సిబ్బందితో పాటు అదేవిధంగా ఇంటి ముందు గోడకు కూడా సిట్ ఒక నోటీస్ కూడా అంటించింది. కానీ ఇవాళ ఉదయం నుంచి కూడా కేసీఆర్ సిట్ విచారణకి హాజరవుతారా లేదనే దానిపైన కూడా సస్పెన్స్ అయితే నెలకొంది. కాసేపటి క్రితమే రేపు సిట్ విచారణకు సంబంధించినందుకు మాత్రం సిట్ విచారణ కూడా హాజరు కావాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే కేసీఆర్ నిర్ణయం కూడా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావుతో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా సమావేశమయ్యారు. అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన లీగల్ టీంతో కూడా ఆ సమావేశం అయిన తర్వాత మాత్రం కేసీఆర్ ఇప్పటివరకే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. రేపు ఉదయం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కూడా కేసీఆర్ బయలుదేరి నందినగర్ ఆ నివాసానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత మాత్రం 3 గంటలకు కూడా ఆ సిట్ అధికారులు నందినగర్ నివాసానికి వెళ్ళి మాత్రం అక్కడ విచారణ కూడా చేపట్టబోతున్నారు. సిట్ విచారణలో మాత్రం ఇలాంటి ఆ ప్రశ్నలు కేసీఆర్ని ఆ సిట్ విచారించబోతుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే విచారణకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆ సీనియర్ నేత హరీష్ రావు మొదటిసారి విచారణకు వెళ్ళారు. సిట్ విచారణకు దాదాపు 7 గంటల 30 నిమిషాల పాటు కూడా సిట్ విచారించింది. ఆ తర్వాత రెండో వ్యక్తిగా మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. దాదాపు 7 గంటల పాటు కూడా విచారణ చేసింది. ఆ తర్వాత సంతోష్ రావు కూడా సిట్ విచారణ కూడా పిలిచింది. సిట్ దాదాపు 7 గంటల పాటు కూడా ఆ విచారణ కూడా చేపట్టింది. తాజాగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు సిట్ ఇప్పటికే నోటీసులు ఇచ్చిన తర్వాత మాత్రం మొదటిసారి ఆ నోటీసులకు సంబంధించిన మాత్రం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన బీఫామ్లకు సంబంధించి కూడా చాలా బిజీగా ఉన్న నేపథ్యంలో మాత్రం మరో తేదీని కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా సిట్ని కూడా కేసీఆర్ కూడా కోరారు. ఆ తర్వాత మాత్రం ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు సంబంధించి మాత్రం ఎర్రవెల్లి ఆ ఫామ్ హౌస్లో మాత్రం సిట్ విచారణకు మాత్రం నేను అందుబాటులో ఉంటాను, ఇంకో తేదీలో విచారించడానికి మాత్రం నేను అందుబాటులో ఉంటానని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో మాత్రం సిట్ మాత్రం ఏదైతే ఎన్నికల అఫిడవిట్కు సంబంధించిన మాత్రం ఎన్నికల అఫిడవిట్లో హైదరాబాద్లోని ఆ నందినగర్ నివాసానికి సంబంధించి మాత్రం నందినగర్ నివాసమే అడ్రస్ ఉంది కాబట్టి ఇక్కడే సిట్ నోటీసులు ఇస్తామంటూ కూడా ఇప్పటివరకే ఆ సిట్ అధికారులు మాత్రం నిన్న నోటీసులు ఇచ్చిన ఆ పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు.